ప్రతి మనిషి బ్రతకడానికి బ్లడ్ ఎంత అవసరమో మనిషిని నిలబడడానికి ఈగో కూడా అంతే అవసరం. కానీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సందర్భాలు ఆ ఈగో స్థాయిని మార్చేస్తాయి. అలా మారితే జరిగే పరిణామాలు తెలపడమే మా ఈ సిరీస్ చిరు ప్రయత్నం. ఓడి అమ్మ ఈడు కనపడ్డా నా బురదంటాడేమో ఇప్పుడు. ఏరావనే బాగున్నావా? బాగున్నాను అంకుల్ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు నువ్వు? ఎంఎస్ అయిందండి అంకుల్ గారు, జాబ్ సెర్చింగ్లో ఉన్నా. నువ్వెప్పుడు జాబ్ కొట్టాలి? నీకెప్పుడు పెళ్లి చేయాలి? నువ్వెప్పుడు పిల్లలు కనాలి? మీ అమ్మ నాన్నని ఎప్పుడు ఉద్ధరించాలి? ఇవన్నీ అయ్యే పనులు కనపడతలేదు. కానీ నాకు తెలిసిన రైస్ మిల్లో గుమస్తాగా రికమెండ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వు. శుభ్రంగా ఊళ్ళో ఉండే జాబ్ చేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నాను అంకుల్ గారు? ఎంఎస్సీ చదువు గుమస్తా జాబ్ చేయడం ఏంటండి? నాకు లేట్ అయినా సరే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి జాబ్ తెచ్చుకుంటా. అంతేరా, మేము చెప్పింది చేయరు, సొంతంగా సంపాదించలేరు. మీకు మీ జాబ్కు దండమండి బాబు, నన్ను వదిలేండి ఇక్కడి నుంచి. ఒరే సీను ఆగరా. బాబాయ్ చెప్పు బాబాయ్. పిల్లలు ఎక్కడ చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? శ్రీ సూర్యలో జాయిన్ చేశాను బాబాయ్. వాళ్ళు బాగా చదువుతున్నారా? వీళ్ళు బాగా చెప్తున్నారా? ఒరే బాగా చదవాలరా బాబు, లేకపోతే రేపన్న రోజున చాలా కష్టమైపోద్దిరా. ఇంతకే అక్కడ ఫీజు ఎంతో? అమ్మాయికి 40,000, అబ్బాయికి 23,000 బాబాయ్. బుక్స్, ఫీజు, డ్రెస్సు అన్నీ కలిపి. నీకు వచ్చే కాస్ట్ దాంతో వాళ్ళని బాగానే చదివిస్తున్నావు. ఇంతకీ నీకు నెలకి ఎంత వస్తుందిరా? బాబాయ్ పిల్లలు స్కూల్ టైం అవుతుంది, వాళ్ళు దింపేసి వచ్చి నీతో మాట్లాడతాను. ఉంటా బాబాయ్. ఒరే వచ్చేటప్పుడు ఆగు, నీతో మాట్లాడే పని ఉంది. అలాగే బాబాయ్. ఈ కాలం పిల్లల చదువులకి చేసే ఉద్యోగాలకి సంబంధం లేదు తమ్ముడు. ఏం చేస్తామని ఆ కాలం అలాంటిది, కలియుగం కదా. ఒరే సీన్గా ఇలా రారా బాబు, వెళ్ళిపోతున్నాడురా, మాట్లాడే పని ఉంది. ఈసారి దొరికేసాం ముసలుడికి. చెప్పు బాబాయ్. ఒరే నీకు జీతం ఎంత వస్తుందిరా? 23,000 వస్తుంది బాబాయ్. ఆ డబ్బులతో ఎలా సరిపెడుతున్నారో బాబు? ఒక ఏపు ఇంటికి వచ్చుడు, పిల్లల చదువులు, పైకి పెట్రోలు ఎలా వస్తుందిరా బాబు? సరిపోదు అనుకుంటే ఎంత సంపాదించినా సరిపోదు బాబాయ్. నాకు వచ్చేదాంతో నేను నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటున్నాం, అంతమించి ఇంకేం కావాలి? నిజమేరా బాబు, అలా అనుకుంటేనే బతకలేం. అందుకే అప్పట్లో మా వాడిని ఎంత ఖర్చు అయినా ఇంజనీరింగ్ చదివించాం. అందుకే వాడు మంచి జాబ్లో జాయిన్ అయ్యి నెలకు 3 లక్షలు సంపాదించినాడు. అందరికీ అలా కుదరదు కదా. చదువుకునే వయసులో సరిగా చదువుకుని ఉంటే ఇన్ని కష్టాలు ఉండవు కదా. అవును బాబాయ్, నువ్వు అప్పట్లోనే వాడు సబ్జెక్టులు అవ్వడానికి పేపర్కి 16,000 ఖర్చు పెట్టావు. మేము అంత ఖర్చు పెట్టుకోలేం కదా. అందుకే మేము ఏదో మామూలుగా ఎంఎస్సీ 82%తో పాస్ అయి బయటపడ్డాం అంతే. ఇంకా జాబ్ గురించి అంటావా? 89% వచ్చిన వాళ్ళు కూడా ఇంకా జాబులు రాక రోడ్ల మీద తిరుగుతాం అంటే, మీ వాడు జస్ట్ 68% మార్కులతో పాస్ అయ్యి కూడా అంత జాబ్ సంపాదించాలంటే అది కూడా నువ్వు అప్పట్లో 5 లక్షలు ఖర్చు పెట్టావు కాబట్టే. ఊరు ఉండరా బాబు, మీ పిన్ని ఏదో తెమ్మని చెప్పింది, వెళ్ళాలా? ఆగు బాబాయ్, ఇంకా మాట్లాడేది ఉంది. ఏడు ఇంకా బ్యాలెన్స్ ఉందా? చివరాకరిది. ఇంకెందుకు లేడు చెప్పు. ప్రపంచంలో ఎక్కడా లేని దరిద్రం మన ఇండియాలో మాత్రం ఉండేదేంటి చెప్పమంటావు బాబాయ్? మన ఇండియాలోనే జుట్టు లేనివాడు జుట్టు గురించి, అందం లేనివాడు అందం గురించి, అసలు బుర్ర లేనివాడు జ్ఞానం గురించి చెప్తాడు. అది కూడా దరిద్రం కాదు, ఆడు చెప్పింది వినాల్సి వస్తా చూసావా, ఆడిది దరిద్రం అంటే. ఒరే ఇప్పుడు నువ్వు చెప్పిందన్నా నేను దరిద్రునా, లేకపోతే నేను చెప్పిందన్నా నువ్వు దరిద్రుడువా? పెద్దడు ఆ మాత్రం తెలీదా బాబాయ్? నువ్వే ఆలోచించుకో. గుర్తుపోయి ఇక్కడ కూర్చో.